చీకటి పడుతూ ఉండగా ఇంటి ముందు కొడుకు రవితో కలిసి సుమిత్ర తన భర్త జగదీష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అమ్మా, ఈరోజు నా పుట్టినరోజు కదా. నాన్న సైకిల్ తీసుకుని తొందరగా వస్తానని చెప్పాడు, కానీ ఇంకా రాలేదు. ఫోన్ చేశాను బాబు, వస్తున్నానని చెప్పాడు. సైకిల్ తీసుకొస్తున్న విషయం గురించి నాన్న నీకేమైనా చెప్పాడా అమ్మా? ఏం చెప్పలేదు బాబు. సుమిత్ర, నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు బాబు. నాకు తెలుసు మమ్మీ, నాన్న నా కోసం సైకిల్ తీసుకొని వస్తాడని. అని రవి మురిసిపోతూ ఉంటాడు. ఐస్ క్రీం బండి మీద చిన్న సైకిల్ని పెట్టుకొని ఎంతగానో సంబరపడుతూ జగదీష్ ఇంటికొచ్చాడు. రవి ఐస్ క్రీం బండి మీదున్న సైకిల్ని మురిపంగా చూస్తున్నాడు. ఎలా ఉంది బాబు? వావ్ నాన్న, సూపర్గా ఉంది అని రవి సంబరపడుతూ చెప్పగానే జగదీష్ ఆ సైకిల్ని తీసి రవికిస్తాడు. రవి క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ ఎక్కి ఇంటి ముందు సంతోషంగా తొక్కుతూ ఉంటాడు. అది చూసి జగదీష్ ఎంతో ఆనందపడతాడు. మీకీ మధ్య ఇంత డబ్బు ఎలా వచ్చిందండి? నాకు ఏ మాత్రం చెప్పకుండానే మొన్నటి రోజున 2 జతల కొత్త బట్టలు కొన్నారు. ఇప్పుడు సైకిల్ తీసుకొచ్చారు. నీకు ఏమైనా కావాలంటే చెప్పు సుమిత్ర, తీసుకొస్తాను. నాకేం వద్దండి. పగలంతా క్షణం కూడా తీరిక లేకుండా తిరిగి అమ్మితేనే కొంత మాత్రం డబ్బులు వస్తాయని చెప్పేవారు. అలాంటిది ఈ మధ్య కొడుకు కోసం చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు. అసలు అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వస్తుందండి? చెప్పండి. ఆవేశపడుకు సుమిత్ర, నేను చెప్పేది విను. నేను ఈ డబ్బుని నిజాయితీగానే ఐస్ క్రీంలు అమ్మే సంపాదిస్తున్నాను. నేను ఎట్లాంటి చెడ్డ పని చేయటం లేదు, దొంగతనం అంతకంటే చేయటం లేదు. ఏమిటి, ఇంత డబ్బు ఐస్ క్రీం అమ్మే సంపాదిస్తారా? నేను నమ్మను. సుమిత్ర, ఒక కాలనీలో అనామిక అనే కోడలుంది. తనకి ఐస్ క్రీం అంటే మహా పిచ్చి. ఎప్పుడు చూసినా ఐస్ క్రీం తింటూ ఉంటుంది. నా అదృష్టం బాగుండి ఒకరోజు నా కాలనీకి వెళ్ళాను. అంతే, అక్కడ నాకు అనామిక వదినతో పరిచయం ఏర్పడింది. ఐస్ క్రీం మొత్తం తీసుకురమ్మని చెప్పేది. తను తీసుకునేది, తినేది. అలా పెద్ద మొత్తంలో ఎక్కువ డబ్బులు వచ్చేవి. అందుకే ఈ బర్త్డేకి బాబు అడిగినట్టుగా కొత్త బట్టలు కొన్నాను. వాడు అడిగినట్టుగా సైకిల్ కొని తీసుకొచ్చాను. అనామిక అంత ఐస్ క్రీం పిచ్చిదా? కాబట్టే కదా సుమిత్ర మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. రవి మాత్రం సంతోషంగా సైకిల్ దొక్కుతూ ఉంటాడు. అది చూసి సుమిత్ర, జగదీష్లు మురిసిపోతూ ఉంటారు. ఇక మరుసటి రోజున వర్షం పడుతూ ఉంటుంది. ఐస్ క్రీం పిచ్చున్న కోడలు అనామిక తన ఇంటి గుమ్మం లోపల నిలబడి బయటకు చూస్తూ, అబ్బా, ఇంత వర్షం పడుతుంది. ఈరోజు ఐస్ క్రీం అమ్మే జగదీష్ ఇంకా రాలేదు. అసలు వస్తాడో రాడో, వస్తే బాగుండు. ఇన్నిసార్లు మాట్లాడాను, ఇన్నిసార్లు ఐస్ క్రీంలు తిన్నానే కానీ జగదీష్ ఫోన్ నెంబర్ మాత్రం తీసుకోలేదు. తీసుకునుంటే బాగుండేది. ఇప్పుడు ఈ టెన్షనే ఉండేది కాదు అని అనుకుంటూ ఉండగా అత్తగారు శారద అక్కడికి వచ్చింది. చూసి చాలు కోళ్ళ, వర్షం పడుతుందిగా, ఈరోజు ఐస్ క్రీం వాడు రాడు. ఇక నువ్వు వెళ్ళి వంట పని చేస్తే మంచిది. నాకెందుకో జగదీష్ వస్తాడనిపిస్తుంది అత్తయ్య అని అనామిక చెబుతూ ఉండగా వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో బెల్లు కొడుతూ జగదీష్ ఐస్ క్రీం అమ్ముతూ వస్తూ ఉంటాడు. అనామిక ఆ బెల్లు సౌండ్ విని సంతోషపడుతుంది. నేను చెప్పాను కదా అత్తయ్య, ఐస్ క్రీంలు అమ్మే జగదీష్ వస్తాడని. అదిగొండొచ్చాడు. ఇక నాకు వర్షంలో కూడా ఐస్ క్రీంల పండగ మొదలవుతుంది అని అనామిక సంబరంగా చెప్పడం శారదకి నచ్చలేదు. దాంతో క్షణం పాటు ఆలోచన చేసింది. సర్లే కోళ్ళ, నీ ముచ్చట నేనెందుకు కాదంటా. కాకపోతే ఆ ఐస్ క్రీం లోడ్ వచ్చే వరకు ఈ బెడ్రూమ్లో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, చెబుతా. చేస్తే నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను అని చెప్పగానే అనామిక అది నిజమే అనుకుంటుంది. సరే అత్తయ్య, తొందరగా పదండి. మీరు చెప్పిన పని చేసి వచ్చి నా ఐస్ క్రీంలు తింటాను. చెప్పండి ఆ పనేంటో అని అంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి హరీషు, భవ్య వచ్చారు. మమ్మీ, ఐస్ క్రీంలు అంటున్నావు? ఐస్ క్రీంలు అమ్మే అంకుల్ వచ్చేసాడా? ఇంకా లేదు బాబు, వస్తాడని అనుకుంటున్నాను. అయితే నేను అన్నయ్య ఇక్కడే ఉంటామమ్మా. నువ్వు మాత్రం నానమ్మ చెప్పిన పని చేసి తొందరగా వచ్చేయి. ఐస్ క్రీంలు బండోడు వస్తే వెళ్ళొద్దని చెప్పు తల్లి. నేను ఇలా వెళ్ళి అలా నానమ్మ చెప్పిన పని చేసుకుని వచ్చేస్తాను. అలాగే మమ్మీ అని కొడుకు హరీష్ చెప్పగానే అనామిక అత్తగారు శారదతో కలిసి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. శారద గుమ్మం దగ్గర ఉండగానే అనామిక బెడ్రూంలోకి వెళ్తుంది. అంతే, శారద తలుపు వేసి గడియ పెడుతుంది. అనామిక కంగారు పడుతూ తలుపు మీద కొడుతూ ఉంటుంది. అత్తయ్యా, అత్తయ్య, తలుపులు తీయండి. ఇది పద్ధతి కాదు, తలుపు తీయండి
అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. తలుపు దగ్గరే ఉన్న శారద ఇలా అంటుంది. కోళ్ళ నువ్వెంత కొట్టినా నేను తలుపు మాత్రం తీయను. నువ్విట్ట గదిలోనే ఉండు. ఇప్పుడే వెళ్ళి ఆ ఐస్ క్రీం బండోడి సంగతి చెప్పు అత్త. అత్తయ్య, జగదీష్ని మాత్రం ఏమనకండి. నీ ఐస్ క్రీం పిచ్చి కారణంగా కొడుకు సంపాదన మొత్తం వాడికి వెళ్తా ఉంటే ఐస్ క్రీం పిచ్చుకోళ్ళ నీకు ఈ విషయం అర్థం అవడం లేదు. అయ్యో అత్తయ్య, మీరే అర్థం చేసుకోలేకపోతున్నారు. నా ఐస్ క్రీం పిచ్చి వల్ల ఒక కుటుంబం బ్రతుకుతుంది. వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటున్నారు. నాకింతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి? బొర్ర తక్కువదన్న, వాళ్ళు బతికేది ఆలోచన చేస్తున్నావు గాని మనం లాస్ అవుతున్నది మాత్రం చూడలేకపోతున్నాం. ఐస్ క్రీంలు పిచ్చితో గుడ్డిదానిలా మారిపోతున్నావు. నన్ను ఎన్ని తిట్టినా నేను పడతాను అత్తయ్య. తలుపు తీయండి అత్తయ్య అని అంటుంటే శారద ఆ గది దగ్గర నుంచి గొడుగు పట్టుకుని బయటకొచ్చింది. ఐస్ క్రీంలమ్మే జగదీష్ బెల్లు కొడుతూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. శారదకి కోపం వచ్చింది. ఏమనాయనా, ఇంత వర్షంలో కూడా బెల్లు కొట్టి మరీ ఐస్ క్రీంలు అమ్ముతున్నావు. ఇదేమన్నా నీకు బాగుందా చెప్పు? వర్షం పడ్డా పిడుగు పడ్డా మేము ఈ ఐస్ క్రీంలు అమ్మితేనే కదా తల్లి 2 పూట్ల అన్నం తినేది, మా పిల్లల్ని చదివించుకునేది. ఆ అమ్మడమేదో ఇంకో చోటుకెళ్ళి అమ్ముకోనాయన. మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా బెల్లు కొడుతూ ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది బాబు. అమ్మా, ఇది రోడ్డు, ఇక్కడే ఎవరైనా ఉండొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పగానే శారదకి మరింత కోపం వచ్చింది. జగదీష్ని తిట్టడం మొదలుపెట్టింది. అది చూసిన పిల్లలు గడియ పెట్టి ఉన్న తలుపు దగ్గరికి వస్తారు. గడియ తీస్తారు. అనామిక గది నుంచి బయటకు వస్తుంది. అత్తయ్య, అలా తిట్టకండి. రోడ్డు మీద ఐస్ క్రీంలు అమ్ముతుంటుంటే శారదమ్మ గారు అలా తిడుతున్నారని కేసు పెడితే నిన్ను పట్టుకెళ్ళి లాకప్లో వేస్తారు. నీ అమ్మ కడుపు మాడ, వాడికి లేని ఐడియాలు ఎత్తున్నావుగా. ఆయన నువ్వు రూమ్లో నుంచి ఎట్టా బయటకు వచ్చావే అని అంటూ ఉండగా పిల్లలు గుమ్మం దగ్గరికి రావటం గమనించింది. వాళ్ళని చూసి కొట్టబోయింది. పిల్లలు పరుగున లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాలే శారద కూడా వెళ్ళింది. నానమ్మ, నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు, నన్ను కూడా పట్టుకోలేవు నానమ్మా అని అంటూ పిల్లలు ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే బయట ఐస్ క్రీంల బండి దగ్గరున్న కోడలు అనామిక, ఇదే నాకు మంచి సమయం. పిల్లలు అత్తయ్య కలిసి ఇంట్లో ఆడుకుంటున్నారు. నేను ఇక్కడే కూర్చొని ఐస్ క్రీంలన్నీ తినేస్తాను అని అనుకుంటూ తింటూ ఉంటుంది. జగదీష్ ఒక్కొక్క ఐస్ క్రీంని తీసిస్తూ, అనామిక వదిన గారు, నేను అలా వెళ్ళి నిలబడతాను, మీరు తడవకుండా బండి మీద కూర్చొని ఐస్ క్రీంలు తింటూ ఉండండి. అయ్యాకే నాకు చెప్పండి, నేను వచ్చి నా బండి తీసుకుని వెళ్ళిపోతాను సరే జగదీష్ అని చెప్పగానే జగదీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఆ బండి మీద కూర్చొని అదే పనిగా ఐస్ క్రీంలు తింటూ ఉంటుంది. పిల్లలు శారద నుంచి తప్పించుకొని బయటే ఉన్న అనామిక దగ్గరికి వస్తారు. మమ్మీ మమ్మీ, నాకు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. అవును మమ్మీ, నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అని పిల్లలు అడుగుతుంటే అనామిక ఇవ్వకుండా పిల్లల్ని బండి మీద కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఐస్ క్రీంలు ఇవ్వకుండా తను ఒక్కటే తింటూ ఉంటుంది. ఇంట్లో ఉన్న శారద, పిల్లలు నా నుండి తప్పించుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినట్టున్నారు అని గుమ్మం దగ్గరికి వస్తుంది. ఇంటి బయట వర్షంలో ఐస్ క్రీం బండి మీద కూర్చొని కోడలు అనామిక పిల్లలిద్దరూ అడుగుతున్నా ఇవ్వకుండా ఐస్ క్రీం తింటూ ఉంటుంది. ఆ దృశ్యం చూసేసరికి శారదకి కోపం వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి ఒక చపాతీల కర్ర తీసుకొని ఆవేశంగా బయటకు వచ్చింది. అంతే, వర్షం పడుతూ ఉండటం వల్ల శారద అక్కడ కాలు జారి కింద పడింది. అలా కాలు జారి కింద పడ్డం అనామిక చూసింది. వర్షంలో అత్తగారి మాట వినకుండా ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీములు తింటూ ఉండటం వల్లే అత్తగారికి కోపం వచ్చి తనను మందలించటానికి ఇలా వస్తుండటం వల్లే అత్తగారు శారద కింద పడిందని, ఇలా కింద పడ్డానికి కారణం తనేనని అనామిక గ్రహించుకొని వర్షంలో ఐస్ క్రీంలు తినటం మానేస్తుంది. ఇక అప్పటినుంచి ఇంటి పని వంట పని చేసుకుంటూ బుద్ధిగా అత్తగారు శారదకి సేవ చేసుకుంటూ ఉంటుంది అనామిక. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక అడవిలో బంగారు నిమ్మకాయ, వెండి నిమ్మకాయ అనే 2 మాయా నిమ్మకాయలు ఉంటాయి. ఒకరోజున 2 మాయా నిమ్మకాయలు నేను గొప్పంటే నేను గొప్ప అని వాదించుకొని అలసిపోతాయి. ఓ క్షణం తర్వాత, మనలో ఎవరు గొప్ప అని వాదించుకోవడం ఎందుకు చెప్పు? ఈ అడవిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని ఇద్దరం ఒప్పుకుందాం, సరేనా? అయ్యో వెండిదానా, ఇంకా నీకు విషయం అర్థం కావడం లేదు. ఎవరైనా వెండి కంటే బంగారమే ఎక్కువని, గొప్పదని అంటారు.
గొప్పదానివని ఎవరు నిన్ను మెచ్చుకోరు. నువ్వు చెప్పేది నిజమైతే ఎవరినైనా అడగడానికి ఎందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు? నేను చెప్పనా ఎందుకో? నువ్వు చెప్పుకునే గొప్పలో నిజాయితీ లేదు, నిజం అంతకన్నా లేదు. నేను భయపడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు వెండి, కానీ నీ పరువు నువ్వే తీసుకోవద్దని నేననుకుంటున్నాను. ఇలా మాటలతో మభ్యపెట్టింది చాలు గోల్డు. అలా ముందుకు వెళ్దాం పద. అడవిలో ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం. పశువులను మేతకి తీసుకొచ్చిన వాళ్ళు, వంట చేసుకోవడానికి కావలసిన కట్టెల కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. వాళ్ళు కనబడితే మనం వెళ్ళి అడుగుదాం. అప్పుడే నిజం తెలుస్తుంది కదా. నా మాట ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వినడానికి. సరే పద అని బంగారు నిమ్మకాయ ఒప్పుకుంటుంది. వెండి బంగారు నిమ్మకాయలు కలిసి అలా అడవిలో ముందుకు వెళ్తూ ఉంటాయి. ఒకచోట కట్టెలు కొడుతున్న చంద్రయ్య కనిపించాడు. అదిగో గోల్డు, అక్కడొక మనిషున్నాడు చూడు. అవును, చూశాను, కట్టెలు కొడుతున్నాడు. పద అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మనలో ఎవరు గొప్పో అతనే చెబుతాడు అని వెండి బంగారు నిమ్మకాయలు మాట్లాడుకొని అతని దగ్గరికొచ్చాయి. మనిషి ముక్కాలతో ఉన్న వెండి బంగారు నిమ్మకాయల్ని అయోమయంగా చూస్తూ ఉంటాడు అతను. ఇలా చూడు పెద్దాయనా, భయపడకుండా మాలో ఎవరు గొప్పో చెప్పు. బాగా ఆలోచించుకొని చెప్పు అని చెప్పగానే చంద్రయ్యకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. అతనికి అసలు నమ్మకమే కలగటం లేదు. వెండి బంగారు నిమ్మకాయలు ఉండటమేంటి, అవి తన దగ్గరకొచ్చి ఎవరు గొప్పో చెప్పమని అడగటమేంటి అని చంద్రయ్యకి భయమేసింది. ఇదేదో మాయాగాల్లో ఉందే. నన్ను వదిలేయండి. మీరు నన్ను చూడలేదు, నా దగ్గరికి రాలేదు, నాతో మాట్లాడలేదు, నేను మిమ్మల్ని చూడలేదు, మీకేం చెప్పలేదు. వామ్మో, ఇదెక్కడ వింతరా నాయనా అని చంద్రయ్య కొట్టిన కట్టెల్ని తీసుకొచ్చిన గొడ్డల్ని అక్కడే వదిలిపెట్టి పారిపోతాడు. అది చూసి గోల్డ్ నిమ్మకాయ పక్కపక్క నవ్వుతుంది. వెండి నిమ్మకాయ కోపంగా చూస్తుంది. వెంటనే రెండింటికి ఏదో గుర్తుకొచ్చినట్టుగా ఆ రెండు మాయా నిమ్మకాయలు అతని ముందుకొచ్చాయి. వాటిని చూసి చంద్రయ్య సడన్గా ఆగిపోయాడు. నన్ను వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇలా చూడు పెద్దాయనా, ఈ అడవిలో మమ్మల్ని చూసినట్టు కానీ మేము ఉన్నట్టు కానీ ఎక్కడైనా ఎవరికైనా చెప్పితే నీ తల ముక్కలవుతుంది, నువ్వు చనిపోతావు. జాగ్రత్తగా ఉండు. నేనెవరికి చెప్పను, అసలు నేనేమీ చూడలేదు, నేనసలు ఈ అడవికే రాలేదు అని చెప్పి పరుగుతో వెళ్ళిపోతాడు. సరిగ్గా అప్పుడే పేద కోడలు అనామిక ఒక చేతిలో తాడు, మరొక చేతిలో గొడ్డలి పట్టుకుని బయటకొచ్చింది. అత్తయ్య, కట్టెల కోసం నేను అడవికెళ్తున్నాను అని చెప్పింది. ఇక అప్పుడే అత్తగారు శారద బయటకొచ్చింది. కాలా వీలైతే ఎక్కువ కట్టెలు చూడు, 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని టీవీలో చెబుతున్నారుగా. అలాగే అత్తయ్య, ఎక్కువ కట్టెలు చూసిన తర్వాతే నేను మీకు ఫోన్ చేస్తానులే. సర్లే కోళ్ళ, అప్పుడు నేను మీ మావయ్యని పంపిస్తానులే అని చెప్పగానే అనామిక ఇంటి నుంచి బయలుదేరి అడవికి వచ్చింది. అడవిలో కట్టెల కోసం చూస్తూ అడవి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఒక చెట్టు మీదున్న వెండి బంగారు నిమ్మకాయలు అడవికొచ్చి కట్టెల కోసం చూస్తున్న అనామికని చూస్తాయి. ఏ గోల్డు, అదిగో అక్కడ చూడు, మళ్ళీ ఎవరో కట్టెల కోసం వచ్చారు. వెళ్ళి అడుగుదాం పదా. నేను రాను, నువ్వే గొప్ప అని నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? నువ్వేదో నా మీద జాలిపడి ఒప్పుకోవడం నాకొద్దు, నిజాయితీగా ఒప్పుకోవాలి. పద, తన దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇక్కడ నీకొక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళు మనల్ని చూడగానే భయంతో పారిపోతున్నారు. పాపం, మనం వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొడుతున్నాం. ఈ అడగడాలు అవి వద్దులే, ఇదొక్కసారి ప్రయత్నం చేద్దాం పద అని చెప్పి వెండి నిమ్మకాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయిష్టంగానే బంగారు నిమ్మకాయ బయలుదేరింది. 2 మాయా నిమ్మకాయలు కలిసి అనామిక దగ్గరికి వచ్చాయి. అనామిక వాటిని చూసి ముందుగా కొంచెం భయపడింది. కానీ ఆ తర్వాత తేరుకొని ఇలా అంటుంది. వెండి నిమ్మకాయ, బంగారపు నిమ్మకాయ ఉంటాయని చిన్నప్పుడు చందమామ కథల్లో చదివేదాన్ని, కానీ వాటిని ఇలా కల్లారా చూస్తానని మాత్రం అనుకోలేదు. ఇంకా నిన్న నమ్మలేకపోతున్నానే. అసలు ఇది నిజమేనా లేకపోతే కళ? నీ పేరేమిటి తల్లి? నా పేరు అనామిక.
చూడు అనామిక, అప్పటి నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. భలే బాగున్నారు మీ ఇద్దరు. చెప్పండి. ఇది కల కాదు, ఇది వాస్తవం. అయితే కథలో ఉన్నది కల్పితం కాదన్నమాట. వారెవ్వా, నేను వెళ్ళి ఈ విషయం వెంటనే అందరికీ చెప్పేయాలి. మా ఊరు పక్కనే ఉన్న అడవిలో వెండి, బంగారు, మాయా నిమ్మకాయలున్నాయని, నేను వాటిని చూసి మాట్లాడానని. అప్పుడు నువ్వు తల పగిలి చనిపోతావు. అని చెప్పగానే అనామిక సంతోషం మొత్తం పోయింది. బాధగా ముఖం పెట్టింది. ఇలా చూడు, మా ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్తే నువ్వు కోరుకున్నది నీకిస్తాం. అది కూడా నీ కోసం, నీ కుటుంబం కోసం కాదు, వేరే వాళ్ళ కోసం ఇస్తాం. బాగా ఆలోచించుకొని చెప్పు. ఇందులో అంతలా ఆలోచన చేయడానికి ఏముంది? వెండి కంటే బంగారమే గొప్పది. వెండికి తక్కువ ధర ఉంటుంది, బంగారానికి మాత్రం ఎక్కువ ధర ఉంటుంది. వెండిని ఎక్కువగా ఆడవాళ్ళు కాళ్ళకి పట్టీలు చేయించుకోవడానికి వాడితే, బంగారాన్ని మాత్రం మెడలో తాలిబొట్టు రూపంలో వేసుకుంటారు. అతి జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకుంటారు అని అనామిక చెప్పగానే బంగారు నిమ్మకాయ గర్వంగా వెండి నిమ్మకాయ వైపు చూస్తుంది. వెండి నిమ్మకాయ కోపంగా అనామికాని చూస్తుంది. అప్పుడు అనామిక, అలా అని వెండిని కూడా తక్కువ చేయలేం. వెండి ప్రాముఖ్యత వెండికే ఉంటుంది. మెడలో వేసుకునే తాళన్నది బంగారమై ఉండాల్సిన పని లేదు, పసుపు తాడైనా చాలు. కానీ కాళ్ళకి వేసుకునే పట్టేలకి మాత్రం వెండి ఖచ్చితంగా ఉండాలి. ఏ తాడు కట్టుకున్నా పట్టీలు కాలేవు. అందుకే వెండి గొప్పదే, బంగారం గొప్పదే. కాకపోతే అందరూ బంగారాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అని అనామిక నిజాయితీగా చెప్పటంతో వెండి, బంగారు నిమ్మకాయలు సంతృప్తి చెందుతాయి. అనామిక, నిజాయితీగా చెప్పావు. ఇప్పుడు నువ్వు మాలో ఎవరిని ఏం కోరినా ఇస్తాం. ఆ కోరిక నీకోసం కాకుండా ఉండాలి. ఆలోచించుకుని మరీ కోరుకో అని చెప్పగానే అనామికకి వెంటనే 16 కోట్ల ఇంజెక్షన్ గుర్తుకొచ్చింది. ఆలస్యం చేయకుండా వెండి, బంగారు నిమ్మకాయల దగ్గరికి వెళ్లి అడుగుతుంది. నాకు 16 కోట్ల రూపాయలు కావాలి. మీలో ఎవరిచ్చినా సరే, ఒకరిచ్చినా సరే 16 కోట్లు కావాలి. ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, ఈ క్షణమే ఇవ్వాలి అని అనామిక అడగగానే ఆశ్చర్యంగా వెండి, బంగారు నిమ్మకాయలు ఒకదాని వైపు మరొకటి చూసుకుంటాయి. అలా చూసుకుంటే ఎలా చెప్పండి? నేను అడిగింది కూడా నా కోసమేం కాదు. నేను పేపర్లో చూశాను. ఒక చిన్న పాప బ్రతకాలంటే 16 కోట్ల రూపాయల ఖర్చు గల ఒక ఇంజెక్షన్ చేయాలంట. అప్పుడే ఆ పాప బ్రతుకుతుందంట. అందుకోసం 3 నెలల సమయం మాత్రమే ఉంది. అనామిక, ఆ పాపని బ్రతికించాలనే నీ సంకల్పం నాకు నచ్చింది. కానీ మేము డబ్బులు ఇవ్వలేం. బంగారు నాణేలను ఇస్తాను. వాటితో ఏదైనా మంచి వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించి అప్పుడు నువ్వు ఆ పాపకి సహాయం చెయ్యొచ్చు. అవునా అనామిక, నువ్వు ముందుగా ఏదైనా వ్యాపారం చెయ్యి. ఆ వ్యాపారం నుంచి వచ్చే డబ్బులు మొత్తం ఆ పాపకి ఖర్చు పెడుతూ ఉండు. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి వెండి నిమ్మకాయ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బంగారు నిమ్మకాయ మాత్రం అనామికానే చూస్తూ ఉంటుంది. నేను ఏ వ్యాపారం చేసినా 3 నెలల్లో అంత పెద్ద మొత్తంలో సంపాదించడం అనేది సాధ్యం కాదు. అయితే నేను చెప్పినట్టు చెయ్యనామిక అని అనామిక చెయ్యాల్సిన కష్టం గురించి చెప్తుంది. అది అనామికకి కూడా నచ్చింది. ఆలస్యం చేయకుండా అనామిక అడవి నుంచి కట్టెలు తీసుకుని ఇంటికొచ్చింది. ఒక డైరీ తీసుకుని ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసింది. ఓ 2 రోజుల తర్వాత దిగులుగా ఉన్న పాపని తీసుకుని రాజేష్, సుజాత వచ్చారు. వాళ్ళని తీసుకుని దగ్గరలో ఉన్న గుడికి తీసుకెళ్లి అమ్మవారికి దండం పెట్టుకోండి, మీకంతా మంచి జరుగుతుంది అని చెప్తుంది. వాళ్ళు నిజమని నమ్మి అమ్మవారి ముందు దండం పెట్టుకుంటారు. అమ్మవారి మెళ్ళలో ఉన్న మాయా బంగారు నిమ్మకాయ నుంచి వెలుగొచ్చి ఆ పాప మీద పడుతుంది. ఆ పాప అందంగా నవ్వుతూ ఉంటుంది. అనామిక బంగారు నిమ్మకాయని చూసి సంతోషపడుతుంది. తమ పాప అందంగా నవ్వటం చూసి రాజేష్, సుజాత దంపతులు ఎంతగానో ఆనందిస్తారు. ఇక పాపకి ఏమీ కాదు, అంతా మంచి జరుగుతుంది, మీరు వెళ్ళరండి అని చెప్పి వాళ్ళని పంపించి సంతృప్తితో అనామిక ఇంటికొస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.